ప్రియులరా, మరి మనం కొన్ని దినాలుగా ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎఫెస్ సంఘాల గురించి ప్రభు హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలను చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తున్నారు. ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు విజయం పొందితే వాళ్ళకి ఏం బహుమానం వస్తుంది అనే విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నారు. సో మనము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా మనము చూస్తున్నాము. 8వ వచనం నుండి మనం చూద్దాము. స్మృణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? మొదటివాడు కడపటివాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మృతుడై మరి సజీవుడిగా తిరిగి లేచింది ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన చెప్తూ ఉన్నాడనమాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సో ఇక్కడ ప్రభు ఆ యొక్క సంఘంతో చెప్తున్నాడనమాట, నీ శ్రమను నేను ఎరుగుదును అంటే నీవు ఎంత కష్టపడుతున్నావో, దేవుని కొరకు ఎంత శ్రమ పడుతున్నావో నాకు తెలుసు. నీ దరిద్రతను కూడా నేను ఎరిగి ఉన్నాను అంటే నువ్వు ఎంత ఆర్థికంగా ఎంత దరిద్రపు స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలుసు. అయినా కూడా నీవు ధనవంతుడవే. అంటే ఈ లోక సంపద ఉంటేనే మనం అనుకుంటాము ధనవంతులమని, కానీ దేవుణ్ణి కలిగిన వాళ్ళందరూ ధనవంతులే. సో వాళ్ళతో ప్రభు చెప్తా ఉన్నాడు అనమాట, యూదులు కాని వాళ్ళు నీ సమాజంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దూషిస్తూ ఉన్నారు, వాళ్ళ వలన నీకెంతో దూషణ కలుగుతుంది. ఇదిగో మీరు శోధించబడునట్లు అపవాది మీలో కొంతమందిని చెరలో వేయింపబోచున్నాడు. సో మనకి ఇలాంటి శ్రమలు వస్తున్నాయి కదండి, మన ఇండియాలో కూడా వస్తున్నాయి. ఎంతోమంది దేవుని గురించి ప్రచారం చేస్తున్నందుకు, బైబిల్ గురించి చెప్తున్నందుకు జైళ్ళలో పెట్టారు. సో అసలు ఏ చట్ట ప్రకారంగా పెట్టారు మరి తెలియదు. మన భారత రాజ్యాంగ ప్రకారం మనకైతే 100% హక్కు ఉంది. ఎవరికి నచ్చినటువంటి మరి దేవుడి గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఫ్రీగా ప్రకటించుకోవచ్చు. కానీ వాళ్ళు మీరు మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి చేయొచ్చు, మనకు ఆ ఫ్రీడమ్ మనకి రాజ్యాంగం ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరైనా ఏ మతమైనా కావచ్చు, అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్. కానీ ఇక్కడ మత మార్పిడి అనే పదము ఆ యొక్క మత మార్పిడి అని క్రైస్తవులకు మాత్రమే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. ఇంకా వేరే దేంట్లో కూడా ఎత్తి చూపించట్లేదు. మరి వాళ్ళు కొంతమంది కావాలని మరి క్రైస్తవుల దగ్గరకు వచ్చి మీరు ఇలా చేయండి, అలా చేయండి, బొట్టు పెట్టుకోండి అని అనడం, జై శ్రీరామ్ అని చెప్పమని అనడం, మరి అది వాళ్ళు బలవంతంగా చేపిస్తున్నారు. మరి వాళ్ళు చేసేది మత మార్పిడా? మరి మనం యేసు ప్రభువుని, నీకు నచ్చితే ప్రభుని నమ్ముకోమ్మా, ఇదిగో ఈ ప్రభుని తెలుసుకుంటే నీకు మోక్షం ఉంది, నీకు పరలోక రాజ్యం ఉంది అని ప్రేమగా చెప్పడం, ఇది మత మార్పిడియా? మనం బలవంతంగా ఎవరినైనా వెళ్ళి మతం మారుస్తూ ఉన్నామా? నమ్ముకోవడం బలవంతం చేస్తున్నామా? లేదే, కొట్టట్లేదే. మరి వాళ్ళు కొడుతున్నారు, బలవంతం చేస్తున్నారు. ఎవరు మత మార్పిడి చేస్తున్నారు? ప్రజలు చూసి గమనించాలి. సో అలాంటి శోధనలు మీకు వస్తాయి, మీకు శోధనలు వస్తాయి, మిమ్మల్ని చెరసాలలో కూడా వేయిస్తారు. అయితే వేయించబోచున్నారు కాబట్టి 10 దినములు శ్రమ కలుగును అంటే శ్రమలు, కొన్ని రోజులు మీకు శ్రమలు కలుగుతాయి, ఎక్కువ రోజులు కాదు. సో మీరు భయపడొద్దు. మరణం వరకు ఎలా ఉండాలి? మీరు నమ్మకంగా ఉండాలి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎవరైతే చివరి దాకా మనకు కొడుతున్నారని, జైల్లో వేస్తున్నారని, దూషిస్తున్నారని, యేసు ప్రభు నమ్ముకున్నందుకు తక్కువగా మనల్ని చూస్తున్నారని చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులందరూ అంటే
తక్కువ జాతి వాళ్ళే క్రైస్తవులు. ఇంకా క్రిస్టియన్ అంటే అంతే అయిపోయింది, ఇంకా మీరు ఏదో తక్కువ జాతికి చెందిన వాళ్ళు. మరి ఈ రోజుల్లో ఎంతోమంది అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకుంటున్నారు, ఒక్కటని కాదు. మన ఇండియాలో ఫస్ట్ ప్రభుని నమ్ముకున్నది బ్రాహ్మిన్సే. కేరళ రాష్ట్రంలో అప్పటి నుంచి నమ్ముకున్న వాళ్ళు ఈనాటి వరకు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు ఎంతోమంది. సో ఏ కులం అని కాదు, ఏ మతం అని కాదు, ప్రభు గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణమును రుచి చూడడని, రెండవ మరణం వలన ఏ హాని చెందడు. సో 2 మరణాలు ఉన్నాయి ప్రియులారా ఈ లోకంలో. ఒకటి మన శారీరక మరణం, రెండవది ఆత్మని తీసుకెళ్ళి దేవుడు చివరిగా నరకంలో పడేస్తాడు. అంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో వాళ్ళకి అన్నమాట ఇది, అందరికీ కాదు. ఎవరైతే ప్రభుని నమ్మలేదో, పాప జీవితం జీవించారో, పాపాల నుండి వాళ్ళు విడుదల పొందుకోలేదో యేసు రక్తం ద్వారా, వాళ్ళకు మాత్రమే ఈ రెండవ మరణం అన్నమాట. సో పెర్గములో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. వాడి అయిన 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అలయ లేదా సాక్షిగా ఉన్నావని నేను ఎరుగుదును. సో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఇక్కడ ప్రభు ఈ యొక్క సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు అనమాట. సాతాను ఉన్నటువంటి స్థలంలో వాడు ఉన్నటువంటి ఆ సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు. చాలా నువ్వు కష్టపడుతున్నావు, సాతాను మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నాడు, కానీ నీవు నా యందు విశ్వాసంతో ఉన్నావు. అయినా కూడా నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి అర్పించిన వాటిని. సో ఈ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసంతో ఉన్నారు, చాలా ఎన్ని కష్టాలు వచ్చినా బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి తినొచ్చు, పర్వాలేదు అని చెప్తున్నారు. అయితే చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుందండి. అంటే మనం క్రిస్టియన్స్ కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకొని, అంటే ఒక వేరే కులంలో వేరే మతంలో ఉండి యేసయ్యని తెలుసుకున్న వాళ్ళు, మరి మేము బొట్టు పెట్టుకోవచ్చా? మేము ఇప్పుడు మా చుట్టాలు ఉంటారు, వాళ్ళు పూజలకు పిలుస్తారు, వాళ్ళు ఇంకేదన్నా పెళ్ళిళ్ళకు పిలుస్తారు, వాళ్ళు చాలా ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి ప్లేసెస్కి మేము వెళ్ళొచ్చా? మరి వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, మరి అక్కడ వాళ్ళు చాలా పలహారాలు పెడతా ఉంటారు, ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. సో అవి మేము తినొచ్చా అనేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలామందికి డౌట్ ఉంటుంది, తినొచ్చా తినకూడదు. కొంతమంది అసలు వెళ్ళరు, అంటే ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మీ యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అనుకొని అసలు ఎవరితో కలవకుండా జీవిస్తూ ఉంటారు. సో దేవుడు అలా చెప్పలేదు. మీరు మీ బంధువులు, మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముల దగ్గరికి వెళ్ళకుండా ఉండండి, మీరు ఎవరితో మీరు కలవద్దు అని చెప్పలేదు. వాళ్ళు మన తోబుట్టువులు, మన బంధువులు. మనం ప్రభువుని తెలుసుకున్నాం, మనం ఇంకా వాళ్ళకి ప్రభువుని చూపించాలి, ప్రభువుకి మనం ఏమంటారు, మనం రాయబారులుగా ఉండాలి, యేసయ్య ప్రేమను వాళ్ళకి పంచాలి. సో ఎలాగా మనం వాళ్ళతో వెళ్ళొచ్చు, కానీ మనం ఆ విగ్రహాల దగ్గర నమస్కారము చేయము, వాటికి మనం ఆరాధించము. ఓకే, ఇప్పుడు గృహప్రవేశం చేసుకున్నారనుకోండి, సపోజ్ గృహప్రవేశానికి వెళ్ళండి, కానీ మీరు అక్కడ ఆ పూజల్లో పాల్గొనకండి, మామూలుగా కూర్చోండి. వాళ్ళు ఆ విగ్రహారాధన దగ్గర పెట్టిన ప్రసాదాలు ఏవైతే ఇస్తారో ఆ ప్రసాదాలు మాత్రం మనం తీసుకోవద్దు. మామూలుగా భోజనాలు పెడతారు, మనం ప్రేయర్ చేసుకొని ఆ భోజనం మీద ప్రార్థన చేసి మనం తినొచ్చు. అంతేకాని అసలే వెళ్ళకుండా, పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా, పేరెంటాలకు వెళ్ళకుండా, వాళ్ళతో కలవకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. లేడీస్ ఉంటారు, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బొట్టు పెడతారు,
కాళ్ళకు పసుపు పెడతారు ఫంక్షన్ అయితే, మరి వాళ్ళు గాజులు తొడిగిస్తారు, పూలు ఇస్తారు. పూలు పెట్టుకోవచ్చు, తప్పే ఉందండి. లేడీస్ పూలు పెట్టుకోకపోతే ఇంకేం పెట్టుకుంటారు? ప్రార్థన చేసినంత మాత్రాన పూలు పెట్టుకోవద్దని బైబిల్ ఎక్కడ ఉంది? చాలామంది క్రైస్తవులు పాస్టర్లు కానీ ఇట్లాగా సంఘాల్లో ఇట్లా నేర్పించేశారు. భక్తి ప్రార్థన అనేసరికి ఇక ఏమీ పెట్టుకోవద్దు, ముక్కులకు చెవులకు ముక్కులకు ఏం పెట్టుకోవద్దు, చేతులకు ఏమి అంత బోడిగా ఉండి చూసే వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉండి, మనం దేవుడు అలా ఉండమని చెప్పాడా? మనం దేవుని బిడ్డలుగా ఉండాలి, రాజాదిరాజు బిడ్డలం. ఒక ఆడపిల్ల అంటే మన ఇండియాలో ఒక అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలో అన్ని ఆ విధంగా నువ్వు తయారవు. ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఒక అబ్బాయి ఎలా ఉండాలి, అలా ఉండాలి నువ్వు. అప్పుడే వాళ్ళు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, మరి మనం కూడా ప్రభుని నమ్ముకుందాము. వాళ్ళు ఏమి తీయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంతమంది నువ్వు బొట్టు తీసేయడం వలన, నువ్వు అన్ని గాజులు తీసేయడం వలన, నువ్వు చెవులకు తీసేయడం వలన ఎంతమంది నిన్ను చూసి ప్రభుని తెలుసుకున్నారు చెప్పండి? అలా ఎవ్వరు కూడా రారు. అమ్మో వీళ్ళ దేవుడు నమ్ముకుంటే ఏమంటారు, విధవరాల్లాగా అయిపోవడమే, భర్త చచ్చిపోయిన వాళ్ళలాగా అయిపోవడం అందరూ. అలా అనేసి ఎవ్వరు కూడా రారు, మన మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. ఇప్పుడు మనం ఇది వస్త్రాలు వేసుకున్నామండి, అలాగే నేను కూడా వేసుకుంటాను. నేను ఇప్పుడు మామూలుగా టాక్ వచ్చాను కాబట్టి వాచ్ వేసుకుంటాను, ఒక బ్యాంగిల్ వేసుకుంటాను. మామూలుగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మంచి బ్యాంగిల్స్ వేసుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను. నేను కూడా పెట్టుకుంటాను. నేను దేవుని సేవకురాలిని, 25 years నుంచి మినిస్ట్రీలో ఉన్నాను. కానీ ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం అలా ఉండాలి. మనం ఇప్పుడు స్టేజ్ మీదకి వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు అందరు నన్నే చూస్తారు కాబట్టి ఆ టైంలో నేను పువ్వులు అవన్నీ నేను పెట్టుకొని వెళ్ళాను. కానీ వేరే టైంలో పెట్టుకుంటాను, తప్పేముంది? దేవుడు అవన్నీ పెట్టుకోవద్దని చెప్పాడు. నేను ఒక దైవ సేవకుని చూశాను. ఆయన వాళ్ళ చర్చిలో బొట్టు కూడా తీసేయమని చెప్పాడు. ఆయన అన్యుల్లో నుంచి వచ్చి ప్రభుని తెలుసుకున్న వాళ్ళకి మీరు బొట్టు కూడా తీయాల్సిన అవసరం, నీ దేవుడికి నీకు బొట్టు అడ్డము కాదు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న విశ్వాసం ఆయన చూస్తున్నాడు. టిక్లీ, ఒక ప్లాస్టిక్ టిక్లీ కదండి. టిక్లీ అంటే ఏముంది? అది ఆ కుంకుమ ఎందుకు పెట్టుకోవద్దు అంటారు? ఆ దేవుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి పెట్టుకుంటారు కాబట్టి అది పెట్టుకోవద్దు అంటారు. మామూలుగా ఇప్పుడు బయట కొనుక్కున్న కుంకుమ ఉంటుంది, అది పెట్టుకుంటే ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు హిందూస్ ప్రభుని తెలుసుకుంటారు. ఇంట్లో భర్తకు తెలీదు, సపోజ్ ఇంట్లో ఎవరికి తెలీదు, ఆ అమ్మాయి ఆ స్త్రీ ప్రభుని తెలుసుకుంది, మరి అన్నీ తీసేసి ఆమె తిరుగుతుందా? అలా ఉంటే వాళ్ళ ఇంట్లో సంసారం ఎట్లా చేసుకుంటుంది? తన భర్తతో తిట్లు కొట్లు, భార్య భర్తలే విడిపోయే పరిస్థితి వస్తుంది. సో అలా ఒక చిన్న విషయం ద్వారా, ఎందుకంటే యేసుప్రభుని అంగీకరించినప్పుడు బలి అర్పించినవి తప్ప రక్తము గొంతు పిసికిన వాటిని తినకూడదు, రక్తము తినకూడదు, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి. వీటికి మించి ఇంకా వేరేవి ఏ భారమో అన్యుల మీద మోపకూడదు అని పేతురు గారు శిష్యులందరూ డిస్కషన్ చేసుకున్నప్పుడు అక్కడ పేతురు గారు చెప్తారు. కానీ ఈ రోజుల్లో మన సంఘాలలో చాలామంది, కానీ అదే క్యాథలిక్ చర్చిలో అట్లా చేయరు. ఫాదర్స్ ఎవ్వరు కూడా మీరు అలా ఉండాలి. అందుకే క్యాథలిక్ చర్చిలో ఎంతోమంది వాళ్ళు అన్నీ కూడా చక్కగా మంచిగా రెడీ అవుతారు. మరి అలా ఉన్నందుకు వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని వాళ్ళని విమర్శిస్తారు చాలామంది. ఓకే, వాళ్ళలో ఏవైనా పొరపాట్లు ఉంటే దేవుడే వాళ్ళని కరెక్ట్ చేస్తాడు. మనం యేసుప్రభువే రక్షకుడు అని నమ్ముతారు, వాళ్ళు కూడా యేసుప్రభువే దేవుడు అని నమ్ముతారు. చాలామంది క్యాథలిక్స్ అనేసరికి వాళ్ళు మరియమాతను కొలుస్తారంటారు. మరియమాతను కొలవరండి వాళ్ళు. మరియమాతను ఎందుకు కొలుస్తారు? మరియమాతను వాళ్ళు కొలవరు, వాళ్ళు యేసు ప్రభునే కొలుస్తారు. వాళ్ళు దివ్య బలి పూజ, క్యాథలిక్స్ దివ్య బలి పూజలో, నేను కూడా ఒక క్యాథలిక్కే. చాలామంది ఆశ్చర్యపోతారు, నేను ఒక క్యాథలిక్, మరి నేను అన్ని చోట్లకి వెళ్తాను, అన్ని చోట్ల వాక్యం చెప్తాను, అన్ని సంఘాల్లో చెప్తాను. దివ్య బలి పూజ అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు దివ్య శరీర రక్తాలను స్వీకరించేటువంటి బల్లారాధన మీరు
ప్రొటెస్టెంట్స్ పాస్టర్లు ఏదైతే బల్లారాధన అంటారో అది ప్రతిరోజు కూడా చేస్తారు ఫాదర్లు. ప్రతిరోజు కూడా క్యాథలిక్స్ చాలామంది అందులో పాల్గొని ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తారు. అంత భక్తి ఉంటుంది వాళ్ళకి. చాలా ఎంతోమంది పునీతులు ఉన్నారు. సెయింట్ మోనికా గారు, సెయింట్ అగస్టిన్, మొన్న ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, సెయింట్ అగస్టిన్ గారు చెప్తున్నారు. మరి సెయింట్ అగస్టిన్ గారు ఎవరు? ఒక క్యాథలిక్ ప్రీస్టే కాదు, ఒక బిషప్. ఆయన క్యాథలిక్ బిషప్. ఆయన ఒక ఘోరమైన పాపి. దేవుడు ఆయనను మార్చి అంత గొప్ప స్థితికి దేవుడు లేవనెత్తాడు. ఓకే, ఎంతోమంది మంచి మంచి గురువులు ఉన్నారు. కొంతమంది మాదిరిగా లేని గురువులు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందులోనైనా ఎక్కడైనా ఒక పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి కదండి, రెండూ ఉంటాయి. సో మనం ఒకటి చూసి అందరినీ మనం విమర్శించకూడదు. ఇటు బ్రదర్స్ పాస్టర్స్లోనైనా ఎవరినైనా చెడ్డవాళ్ళని అంటే చెడు మాదిరిగా ఉన్న వాళ్ళని చూసి ఇంకా అందరూ అలాగే అని అనుకోకూడదు. అక్కడక్కడ ఉంటారు కొంతమంది సైతాన్ శోధనలో లొంగిపోయిన వాళ్ళు, ధనాకాంక్షకు లొంగిపోయిన వాళ్ళు, స్త్రీల లోభానికి లొంగిపోయిన వాళ్ళు, పాపంలో పడిపోయిన వాళ్ళు ఉంటారు. మరి సంసోను పడిపోలేదా బైబిల్లో? దావీదు పడిపోలేదా? పేతురు గారు అబద్ధం ఆడలేదా? బైబిల్లోనే ఉన్నారు కదా. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సో మనం కూడా మన తోటి సహోదరులను ఎప్పుడు కూడా విమర్శించుకుంటూ ఉండకూడదు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే, విగ్రహారాధన దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు మనం తినొచ్చా? తినకూడదండి, తినకూడదు. ఆ విగ్రహాలకు మనం మొక్కకూడదు. ఆ విగ్రహారాధన దగ్గర వాళ్ళు అర్పించిన ఏ ప్రసాదం కానీ ఏ నాన్ వెజ్ కానీ మనము తినకూడదు. మనం తినాల్సింది వాళ్ళు నార్మల్గా బయట క్యాటరింగ్కి వండిస్తారు కదా, వంట చేయిస్తారు ఫుడ్ అందరి కోసం. ఆ ఫుడ్ మనం తినొచ్చు. అది కూడా ప్రేయర్ చేసుకొని తినాలి. ఇప్పుడు సపోజ్ మీకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పిలిచారు. ఇప్పుడు మమ్మల్ని కూడా మాకు చాలామంది అన్యులు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్. పిలుస్తారు, గృహప్రవేశానికి పిలిచారు, వెళ్ళాము. అయితే వాళ్ళు చేసే ఆ పూజలో మేమైతే లేము, వెళ్ళాము. వాళ్ళ ఇల్లు నేను వెళ్ళి వాళ్ళ ఇంటిని బ్లెస్ చేశాను, ప్రేయర్ చేశాను. వాళ్ళు పెట్టిన భోజనం ప్రేయర్ చేసుకొని తిన్నాము, గిఫ్ట్ ఇచ్చాము, వచ్చేసాము, అంతే. పెళ్ళికి పిలిచారు, వెళ్ళాము, పెళ్ళికి వెళ్ళాము, కలిసాము, ఆశీర్వదించాను, బ్లెస్సింగ్ భోజనం చేసుకొని వచ్చేసాము. ఎందుకంటే మనం వాళ్ళందరినీ మనం కలుపుకోవాలి. వాళ్ళందరినీ మనం దేవుని బిడ్డలుగా మనం వాళ్ళకి మన దేవుని ప్రేమను చూపించాలి కదా. మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే ఎలాగా? నేను ఎక్కడికైనా వెళ్తాను, షాప్కి వెళ్తాను, వాళ్ళు అన్నిలుగా ఉంటారు, వాళ్ళకి చెప్తాను ప్రభు గురించి. ఎదురింటి వాళ్ళకి చెప్తాను, పక్కింటి వాళ్ళకి చెప్తాను, మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళకి చెప్తాను. అవకాశం కుదిరినప్పుడల్లా ప్రభుని వాళ్ళకి అదే పనిగా సోదిలాగా మనం సుత్తి కొట్టొద్దు. కొంతమంది ఎట్లా అంటే అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారా, వాళ్ళు వినగలరా, వినలేరా, వాళ్ళు ఏమైనా వంట చేసుకోవాలా, పని చేసుకోవాలా, వాళ్ళ ఆయన వస్తాడా, ఇప్పుడు ఆమెకు టైం ఉందా, అసలు కూర్చొని వినగలదా, ఇవన్నీ ఏం చూడరు. ఇక మొదలు పెట్టారంటే ఇక గంట 2 గంటలు వాళ్ళు తిట్టుకోవాలి లోపల. అబ్బా ఎందుకు వచ్చారా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని. అలా మనం పట్టుకుంటే జలగలాగా పట్టుకొని వాళ్ళకి మనం బలవంతంగా యేసు ప్రభు గురించి చెప్పకూడదు. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చా, మీతో టైం ఉందా, ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా, వాళ్ళు అట్లా టైం ఇస్తే ఎంతసేపు ఏంటి, వాళ్ళకి ఏం కంగారు లేదా అన్నీ చూసి మనం మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు వింటున్నారా, ఇక వాళ్ళు వింటున్నారో లేదో అంతా మనకి అనవసరం, మనం చెప్పేసేయాలి అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. రీసెంట్లీ ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు. ఫస్ట్ టైం ఆయన ఏదో అడ్రస్ చూసుకొని వచ్చేసాడు. మనం వచ్చిన వాళ్ళని ఇంకా ఏమనలేం కదా. నైట్ 9 o'clock 9:30కి వచ్చారండి. మేము ఇంకా అప్పటికి డిన్నర్ చేయలేదు, టైం అయిపోతుంది. నాకు ఇంకో పక్కన 9 o'clock ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, గ్రూప్ ప్రేయర్. అవన్నీ అక్కడ పక్కన పెట్టేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఇక మేము కొత్తగా ఇప్పుడే యేసు ప్రభువుని తెలుసుకునే వాళ్ళకి ఎట్లా మాట్లాడతారో ఇక అన్నీ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక టైం చూడట్లే, మీరు తిన్నారా, మరి ఏంటి, మీకు టైం ఉందా, ఏమీ లేదు. ఎంతకీ వెళ్ళట్లేదు, గంట అయిపోతుంది, ఇంకా 10 దాటిపోయింది. అలా చేయకూడదు. నాకే ఒకలాగా అనిపించింది, చిరాకు అనిపించింది.
ఇంకా అన్యులకి ఎట్లా ఉంటుందండి? సో ఇలా ఎప్పుడు కూడా మన ప్రజెన్స్ మనం వెళ్తే మళ్ళీ వాళ్ళు రావాలి అని అనుకోవాలి, కానీ అబ్బా వీళ్ళు మళ్ళీ మన ఇంటికి రావద్దని ఆ విధంగా ఉండకూడదు. సో మనము అన్యులతోటి కలిసి అంటే వాళ్ళతో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, చక్కగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, హెల్ప్ చేయాలి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, లిమిట్లో ఉండాలి. ఆ ప్రసాదాలు అది మాత్రం తీసుకోకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ, మీరు ఆ యొక్క ప్రసాదాలు మీరు తింటున్నారు, అది మీలో ఉన్నటువంటి లోపం అని ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నారనమాట. సో కానీ దేవుడు మరి వాళ్ళకి చెప్తున్నారనమాట, మీరు మారు మనసు పొందాలి. ఓకే, నికోలాయితుల బోధ కూడా అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ కూడా నీలో ఉంది కాబట్టి అట్లాంటి బోధ కూడా నీలో నుంచి తొలగిపోవాలి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందలేకపోతే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధం చేస్తాను. సో దేవుడు అంటున్నాడు అనమాట, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే, ఎందుకంటే కొంతమంది ఉంటారండి, ఇటు యేసు ప్రభువుని నమ్ముతారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ అటు వెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటారు, సోద చెప్పించుకుంటారు, మంచి రోజు చెడు రోజు అని చూస్తారు. నిజంగా నా కల్లారా నేను చాలామందిని చూశాను. దిష్టి తీస్తూ ఉంటారు. అసలు యేసు ప్రభు ప్రేయర్ ఆయిల్ పెట్టుకో, హోలీ వాటర్ చల్లుకో, ఇంట్లో ప్రేయర్ ఆయిల్ నీళ్ళు ఇంట్లో చల్లుకో, ప్రేయర్ ఆయిల్ తాగు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఎవరైనా దైవ సేవకులతో ప్రేయర్ చేయించుకో. అంతేగాని అన్యుల్లాగా నువ్వు దిష్టి తీయడము, మంచి రోజా చెడు రోజా, ఎవరు ఎదురొచ్చారు, ఎవరు తుమ్మారు దగ్గారు, ఇవన్నీ పట్టించుకుంటే ఇంకా అన్యులకి మనకి ఏంటి తేడా? ఇలాంటి అన్య పద్ధతులు ఏవి కూడా మనము పాటించకూడదు. సో ఇవి మార్చుకోవాలని ప్రభు చెప్తున్నారు. మారకపోతే గనక దేవుడు మనతో యుద్ధం చేస్తాడంటండి. చాలా జాగ్రత్త. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లని రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక కొత్త పేరు ఉండును. ఆ పేరు పొందిన వానికే గాని మరి అది ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు అంట మరి జయించిన వాళ్ళకి, అంటే దేవుని ఆజ్ఞలన్నీ కరెక్ట్గా పాటించి దేవుని కొరకు జీవించిన వాళ్ళకి మరుగైన మన్నా, దేవుడు మన కోసం దాచిపెట్టాడంటండి. మన్నా జీవాహారం, అది మనకి ఇస్తాడంట. అలాగే ఒక తెల్ల రాతిని, మరి ఆ రాయి ఎంత పెద్దగా ఉంటుందో ఏంటో తెలియదు, అది ఏం రాయో, దాని మీద మనకు ఒక కొత్త పేరు ఇస్తాడంట. ఇప్పుడు నా పేరు సౌజన్య, ఈ పేరు మార్చేసి దేవుడు అక్కడ కొత్త పేరు, ఆ పేరు దాని మీద రాసి ఇస్తాడంట. అది నాకే తెలుసు అంట, ఇంకెవ్వరికి తెలియదంట. మరి దాని గురించిన వివరాలు, దాని గురించిన విషయాలు మనం పరలోకం వెళ్ళిన తర్వాతే మనం చూడవచ్చు. ఎందుకంటే దాని గురించి ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు బైబిల్లో. సో ఈ యొక్క సంఘం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. సంఘం అంటే ఇక్కడ ఎవరండి? మనకే, విశ్వాసులకి ప్రభు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ 7 సంఘాలు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం అది నాలో ఉందా చెక్ చేసుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, నేను మరి అందులో నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? నేను మారు మనసు పొందాలి, నా క్రియలు మార్చుకోవాలి, నా పద్ధతులు మార్చుకోవాలి, వాక్యానుసారంగా నేను జీవించాలని మనం తీర్మానం చేసుకుంటే, మార్చుకుంటే దేవుడు మనకి ఈ యొక్క జయించిన వాళ్ళకు పొందుకునేటువంటి బహుమానాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రి కాలంలో మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించాము నాయన తండ్రి. అయ్యా మరి ఈ యొక్క సంఘములోనైనటువంటి ఆ లోపాలను ఎత్తి చూపించావు దేవా. అవి మాలో కూడా ఉన్నట్లయితే నాయన తీసివేయండి నాయన ప్రభా. అపవిత్రమైనది ఏదైనా మాలో ఉన్నట్లయితే తీసివేయండి తండ్రి. మా పవిత్రమైన తలంపులు కానీ, కార్యాలు కానీ, చూపులు కానీ ప్రభా, ఏవైనా ఉంటే ప్రభా, విగ్రహారాధనకు సంబంధించిన ఏవైనా ఉంటే తీసివేయండి నాయన.
సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయండి. అన్య బోధలు ఆయా వాక్యానికి వ్యతిరేకమైన బోధలు మాలో ఉంటే తీసివేసి నాయన ప్రభా ఆయా నీ పరిశుద్ధతలో మనల్ని మీ పరిశుద్ధాత్మలో నింపి నడిపించమని ఆయా మేమందరం కూడా జయించే వారి గుంపులో మేము ఉండాలి. ఆ మరుగైన మన్నాను మేము తినాలి నాయన ప్రభా. ఆ యొక్క నూతనమైన పేరు మీరు మాకు ఇవ్వబోతున్నారు. ఆ పేరు మేము చూడాలి, పొందుకోవాలి నాయన. అలాంటి ఆశీర్వాదాలు మాకు దయచేయమని దీవించమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి మరి ప్రతిరోజు కూడా మరి నా లైవ్ చాలామంది చూస్తూ ఉన్నారు. నియర్లీ 300కి వ్యూస్ వస్తూ ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో కరోనా టైంలో ఎవ్రీడే 100 మెంబర్స్ చూసేవాళ్ళు. తర్వాత కరోనా తగ్గిపోయిన తర్వాత మరి ఇంకా వ్యూస్ తగ్గిపోయినాయి. డైలీ ఒక 50 మెంబర్స్, ఒక 40, 50, 60, తర్వాత ఇక 20, 30కి వచ్చేసింది. ఒక్కోసారి చాలా తక్కువ అయినా కూడా నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను. బట్ రీసెంట్లీ నేను చాలా ప్రే చేశాను, ప్రభా మరి ఇంకా ఎంతోమంది వాక్యాన్ని వినాలి, రక్షణ పొందాలి, మరి ఎంతోమంది చూసేటట్టు మీరు చేయండి అని అడిగినప్పుడు మరి స్లోగా 100, 200 అలా పెరగడం. మరి కొన్ని వీడియోస్ అయితే 300 వరకు, 350 వరకు కూడా వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ఈ ఫేస్బుక్ లైవ్లో. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే నా ఆశ ఒక్కటే, యేసయ్య రాజ్యం రావాలి. సో నా కోసం కూడా ప్రార్థన చేయండి, నా మినిస్ట్రీ కోసం. మనందరం కలిసి చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. సో గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.